హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మారుతి జిమ్నీ ఎవరైతే ఒక యూనిక్ లుక్స్తో ఎక్సలెంట్ రోడ్ ప్రెజెన్స్ కావాలనుకుంటారో, అలాగే ఒక ఆఫ్ రోడ్ వెహికల్తో పాటుగా మంచి మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారో వారికి మారుతి జిమ్నీ పర్ఫెక్ట్గా షూట్ అవుతుందంటంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ వీడియోలో మనం మారుతి జిమ్నీ ఎలా ఉంది, దీంట్లో ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎన్ని వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది, దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, అలాగే టెస్ట్ డ్రైవ్ చేసి దీని యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, లెట్స్ గో. ఫ్రంట్ డిజైన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు మహీంద్రా థార్లో కూడా ఇలాగే రౌండ్ షేప్ హెడ్లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మహీంద్రా థార్లో మనకు హాలోజన్ బేస్డ్ హెడ్లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకు ఎల్ఈడి హెడ్లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకు లైటింగ్ త్రో అనేది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దీంట్లో ఉన్నటువంటి ఒక యూనిక్ ఫీచర్ ఏంటంటే ఇది ఆఫ్ రోడ్ కోసం యూజ్ చేసేటువంటి వెహికల్ కాబట్టి పొరపాటున హెడ్లైట్ పైన ఏదైనా డస్ట్ కానీ లేదా బురద కానీ పడినట్లయితే హెడ్లైట్ని వెంటనే క్లీన్ చేసుకోవడం కోసం మనకు రెండు వైపులా కూడా వాషర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ గ్రిల్ చూసినట్లయితే ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్స్ రావటం వల్ల ఫ్రంట్ గ్రిల్ ఈ లుక్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే దీని బంపర్ చూసినట్లయితే టోటల్ బ్లాక్ కలర్ బంపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా టోటల్గా బ్లాక్ కలర్ బంపర్ ప్రొవైడ్ చేయడం వల్ల ఫ్రంట్ లుక్ అనేది చాలా బోల్డ్గా కనిపిస్తుంది. అలాగే ఈ బ్లాక్ కలర్ బంపర్ వల్ల యూజ్ ఏంటంటే ఇది ఆఫ్ రోడ్ పర్పస్ యూజ్ చేస్తుంటాం కాబట్టి పొరపాటున ఏదైనా గీతలు పడ్డా కూడా మనకు దీనిపైన కనిపించేటువంటి అవకాశం ఉండదు. అలాగే మనకు హాలోజన్ బేస్డ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకు బంపర్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే మనకు బంపర్ చూసినట్లయితే అప్రోచ్ యాంగిల్, అలాగే వెనక చూసినట్లయితే డిపాచర్ యాంగిల్ అనేది దీంట్లో పర్ఫెక్ట్గా మనకు ప్రొవైడ్ చేయడం వల్ల ఎలాంటి రఫ్ రోడ్ కండిషన్లో, కొండల్లో గుట్టల్లో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా ఈజీగా పాస్ అవ్వగలుగుతుంది. ఫ్రెండ్స్, ఇక సైడ్ ప్రొఫైల్ గమనించినట్లయితే మనకు బాక్సీ షేప్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. సైడ్లో ప్రొవైడ్ చేసినటువంటి వీల్ ఆర్చ్ కానివ్వండి, బాడీ క్లేడింగ్ కానివ్వండి, టోటల్గా బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేయడం వల్ల సైడ్ నుంచి చూసినప్పుడు బోల్డ్ లుక్తో పాటుగా చాలా స్పోర్టీ నేచర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే వర్షం పడ్డటువంటి నీరు అనేది ఇక్కడ నుంచి కంప్లీట్గా డ్రైన్ అవుతూ ముందు ఈ భాగం నుంచి డ్రైన్ అవుట్ అయితే అవుతాయి. అదొక మంచి విషయం చెప్పుకోవాలి. అలాగే దీంట్లో మనకు ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ అండ్ ఫోల్డ్ చేసుకునేటువంటి ఓఆర్విఎం ప్రొవైడ్ చేస్తున్నారు. గ్లాస్ ఏరియా కూడా బిగ్ సైజ్లో గ్లాస్ ఏరియా అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకు 15 ఇంచ్ ఎల్ఐ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 15 ఇంచ్ ఎల్ఐ వీల్ ప్రొఫైల్ అనేది తక్కువ అని భావిస్తున్నప్పటికీ కూడా ఈ ఆఫ్ రోడ్ కండిషన్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి కాబట్టి దీంట్లో మనకు 15 ఇంచ్ ఎల్ఐ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి అవసరం అనుకుంటే మాత్రం, అంటే మనం మామూలు నార్మల్ రోడ్లో డ్రైవ్ చేసేటప్పుడు ఇంకా మరికొంత అట్రాక్టివ్గా ఉండటం కోసం ప్రొఫైల్ ఎక్కువగా ఉండేటువంటి టైర్స్ మనం 16 ఇంచ్ టైర్స్ వరకు మనం పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ పెంచితే మైలేజ్ విషయంలో కొంచెం మనం డ్రాప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచించాలి. ఇది ఒక 4x4 ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి దీంట్లో మనకు 210 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మహీంద్రా థార్తో కనుక మనం పోల్చినట్లయితే దీని యొక్క విడ్త్ కానివ్వండి, హైట్ కానివ్వండి కొంచెం డైమెన్షన్స్ పరంగా తక్కువగానే ఉంటాయి. ఫ్రెండ్స్, అలాగే మహీంద్రా థారీలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్, దీంట్లో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇది 5 డోర్ ఆప్షన్స్తో వస్తుంది కాబట్టి ఫ్రంట్ అండ్ రియర్ నుంచి కూడా ఈజీగా మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. ఫ్రంట్ డోర్ చూసినట్లయితే కొంచెం విడ్త్ ఎక్కువగా ఉంటుంది, రియర్ డోర్ అనేది కొంచెం సైజు కొంచెం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, రియర్ ప్రొఫైల్ చూసినట్లయితే రియర్లో మనకు స్పేర్ వీల్ ప్రొవైడ్ చేయడం వల్ల రియర్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఎల్ఐ వీల్ వచ్చినా లేదా స్టీల్ వీల్ వచ్చినా వీల్ క్యాప్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల అది కవర్ అవుతుంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు దీంట్లో డిఫాగర్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాషర్ ప్రొవైడ్ చేస్తున్నారు, హై మౌంటెడ్ స్టాప్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే జిమ్నీ బ్యాడ్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువైపు దీంట్లో అన్ని వేరియంట్స్లో కూడా 4 వీల్ డ్రైవ్తో వస్తుంది కాబట్టి ఆల్ గ్రిప్ అనేటువంటి బ్యాడ్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక రియర్ బంపర్ పైన మనకు రిఫ్లెక్టర్స్తో పాటుగా బ్రేక్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 4 అల్ట్రాసోనిక్ పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు పార్కింగ్ కెమెరా కూడా రియర్ బంపర్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బూట్ డోర్ దగ్గర కూడా మనకు రిక్వెస్ట్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. బూట్ డోర్ని జస్ట్ అలా ఓపెన్ చేస్తే చాలు, హైడ్రాలిక్ సిస్టమ్ వల్ల డోర్ అనేది కంప్లీట్గా ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇక బూట్ విషయానికి వచ్చినట్లయితే ఇది 4x4 ఆఫ్ రోడ్ వెహికల్ అయినప్పటికీ దీంట్లో రీజనబుల్ బూట్ స్పేస్
219 లీటర్ బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మనం రియర్ సీట్స్ని మనం ఫోల్డ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రియర్ సీట్స్ అయితే కంప్లీట్గా ఫోల్డ్ అయితే అవ్వవు, కానీ ఈ విధంగా ఫోల్డ్ చేసినట్లయితే దీంట్లో మనకు 326 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. అలాగే బూట్లో మనకు 12 వాట్స్ పవర్ సాకెట్తో పాటుగా మనకు బూట్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డ్రైవర్ సీట్ చూసినట్లయితే డ్రైవర్ సీట్కి ఎలాంటి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఫ్రంట్ 2 సీట్స్ అంటే డ్రైవర్ సీట్ అలాగే ప్యాసింజర్ సీట్ కంప్లీట్గా ఈ విధంగా ఫోల్డ్ అవుతాయి. మనం రెస్ట్ తీసుకునే సందర్భంలో కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. డ్రైవర్కి రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ అండ్ ఫోల్డ్ చేసుకోవడానికి ORVM కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఐడిల్ స్టార్ట్ బటన్ అలాగే హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా మారుతి కార్స్లో కనిపించేటువంటి స్టీరింగ్ వీలే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ టిల్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉంది. టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే మనకు దీని మీద ప్రొవైడ్ చేయట్లేదు. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఆడియో కంట్రోల్స్తో పాటుగా క్లస్టర్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫోన్ కంట్రోల్స్ అనేవి కింద ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ మనకు క్రూజ్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ డిజైన్ చూసినట్లయితే ఓల్డ్ జిప్సీ అయితే కొంతవరకు మనకు గుర్తొస్తూ ఉంటుంది. టోటల్గా మనకు ఎన్లాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్లాగ్ RPM మీటర్, ఎన్లాగ్ స్పీడోమీటర్, మిడిల్లో మనకు MID ప్రొవైడ్ చేస్తున్నారు. MIDలో డ్రైవర్కు కావాల్సినటువంటి మినిమం ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తూ ఉంటుంది. దీంట్లో 9 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క బ్రైట్నెస్ కానివ్వండి, టచ్ రెస్పాన్స్ కానివ్వండి చాలా బాగుంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి వైర్లెస్గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. రివర్స్ పార్కింగ్ కెమెరా డిస్ప్లే కూడా దీంట్లో షో చేస్తూ ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. చూడండి, సిస్టమ్, మీడియా, కనెక్టివిటీ, వెహికల్ ఇన్ఫర్మేషన్ అనేది షో చేస్తూ ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా మనం ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీని ద్వారా మనం టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిస్ప్లే కూడా మనకు షో చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ స్విచ్చెస్ కనుక మనం చూసినట్లయితే ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి ఒకవేళ మనం గ్లౌజెస్ వేసుకున్నా కూడా ఈజీగా ఆపరేట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బటన్ అనేది మనం లెఫ్ట్ సైడ్ విండోని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇంకో చెప్పడం మర్చిపోయా, ఇక్కడ మనకు ఇస్తున్నటువంటి గ్లాసెస్ అన్నీ కూడా UV కట్ గ్లాసెస్ అనేవి దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది మనకు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. హిల్ డీసెంట్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రైట్ సైడ్ మనకు డ్రైవర్ డోర్ అనేది మనం 1 టచ్ అప్ అండ్ 1 టచ్ డౌన్ యాంటీ పించ్ ఫంక్షన్తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 12 వాట్స్ పవర్ సాకెట్తో పాటుగా USB పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్గా వచ్చే మారుతికి దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. లాక్ అండ్ అన్లాక్ బటన్స్ మాత్రమే దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, మనం స్టార్ట్ చేసినప్పుడు చూడండి గేర్ రాడ్ అనేది ఈ విధంగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మారుతి జిమ్నీలో చూసినట్లయితే మనకు 5 స్పీడ్ మాన్యువల్తో పాటుగా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్లో మనకు మారుతి జిమ్నీ అనేది అవైలబుల్గా ఉంటుంది. నార్మల్ డే నైట్ IRVM ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ అండ్ ప్యాసింజర్ రెండు వైపులు కూడా వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రూఫ్ లైట్ కూడా మనకు ఫ్రంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. స్టోరేజ్ ఏరియా అయితే ఎక్కువగా మనకు ప్రొవైడ్ చేయట్లేదు. మనం డోర్స్ పైన చూసినట్లయితే ఎక్కడ బాటిల్ హోల్డర్ అయితే మనకు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ సెంటర్ కన్సోల్ పైన మాత్రమే బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా కనీసం ఈవెన్ మొబైల్ పెట్టుకునేటువంటి స్టోరేజ్ ఏరియా కూడా లేదు. ఇక్కడ కీ మాత్రమే ప్లేస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది తప్ప మొబైల్ కూడా ఇక్కడ పట్టేటువంటి అవకాశం లేదు. ఈ గ్లవ్ బాక్స్ కూడా మనకు దీంట్లో స్మాల్ సైజ్ గ్లవ్ బాక్సే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. రియర్ కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రియర్లో కూడా హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ సీట్ చూసినట్లయితే మనకు కొంతవరకు మనం రిక్లైన్ చేసుకునేటువంటి ఆప్షన్ అయితే మనకు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ సీట్ చిన్న డిమెరిట్ ఏంటంటే నీ రూమ్ కానివ్వండి, లెగ్ రూమ్ కానివ్వండి బాగానే ఉంది, కానీ థై సపోర్ట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా కాంప్రమైజ్ అయితే కావాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ కార్ యొక్క లెంత్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఫ్రంట్ మాత్రమే AC వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్లో AC వెంట్ ప్రొవైడ్ చేయట్లేదు. అదేవిధంగా రియర్లో మనకు ఎలాంటి ఛార్జింగ్ ఆప్షన్ కూడా రియర్లో ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. రెగ్యులర్ వెహికల్లో మనకు మాన్యువల్ వేరియంట్ కనుక తీసుకున్నట్లయితే ఒకే ఒక గేర్ నాబ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కానివ్వండి, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కానివ్వండి, ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మనం మారుతి జిమ్నీలో చూసినట్లయితే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో అదేవిధంగా 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు ఇప్పుడు చూపించేది మాన్యువల్ గేర్ బాక్స్ అయితే చూపిస్తున్నా. ఈ గేర్ నాబ్తో పాటుగా ఒక 4x4 వెహికల్లో ఈ విధంగా ఒక డెడికేటెడ్ గేర్ నాబ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే అన్ని 4x4 వెహికల్స్లో కూడా ఇలాంటి వేరొక గేర్ నాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ గేర్ నాబ్ పైన మనం చూసినట్లయితే ఇక్కడ 2H 4H 4 లో అని కనిపిస్తూ ఉంది కదా. 2 హై 4 హై 4 లో అని అర్థం. ఈ గేర్ నాబ్ని ఏ విధంగా యూజ్ చేసి
4x4 ఆఫ్ రోడ్ డ్రైవింగ్ చేయాలో ఒకసారి మనం చూసినట్లయితే, జనరల్గా మనం నార్మల్ రోడ్ కండిషన్లో 2Hలో పెట్టేసుకొని ఈ గేర్స్ చేంజ్ చేస్తూ మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం. మనకు చాలా వరకు కార్స్ అన్నీ కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్తో వస్తాయి. కానీ ఈ 4x4 వెహికల్స్ అన్నీ కూడా రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్తో వస్తుంది. ఈ మారుతి జిమ్నీ కూడా మనకు రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లోనే అవైలబుల్గా ఉంటుంది. జనరల్గా ఫ్రంట్ వీల్ డ్రైవ్ వెహికల్లో ఏం జరుగుతుందంటే, ఇంజిన్ యొక్క పవర్ అనేది ఫ్రంట్ 2 వీల్స్కి వెళ్తుంది. ఆ ఫ్రంట్ 2 వీల్స్ అనేవి కార్ని లాగుతూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఈ రియర్ వీల్ డ్రైవ్ వెహికల్లో ఏంటంటే, ఈ 2Hలో పెట్టుకున్నప్పుడు కార్ యొక్క ఇంజన్ పవర్ అనేది రియర్లో ఉన్నటువంటి 2 వీల్స్కి వెళ్తుంది. ఆ రియర్లో ఉన్నటువంటి 2 వీల్స్ ద్వారా కార్ని రియర్లో ఉన్న 2 వీల్స్ అనేవి కార్ని ముందుకి పుల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా రియర్ వీల్ డ్రైవ్ వెహికల్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. 2Hలో పెట్టుకున్నప్పుడు ఆ విధంగా మనం నార్మల్ రోడ్ కండిషన్లో డ్రైవింగ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఒక టిపికల్ సిచ్యువేషన్లో, అంటే బురద ఎక్కువగా ఉండి అప్పుడే వర్షం వచ్చి అక్కడ జారుడు ప్రాంతం అయి ఉండొచ్చు, లేదా ఇసుక ఉన్నటువంటి ప్రాంతంలో కారు ఇరుక్కుపోయేటువంటి ప్రమాదం ఉండేటువంటి ఏరియా కావచ్చు. ఆ ఏరియాలో మనం డ్రైవ్ చేసేటప్పుడు మన కార్ని 4Hలో అంటే 4 హైలో పెట్టుకొని డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, 4H మోడ్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు కార్ని కంప్లీట్గా ఆపేసి న్యూట్రల్లో పెట్టుకొని 4H మోడ్ ఎంగేజ్ చేయడం మంచిది. ఒకవేళ రన్నింగ్లోనే మీరు 4H మోడ్ ఎంగేజ్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటంటే, వెహికల్ స్పీడ్ తక్కువగా ఉండాలి, లేదా మ్యాక్సిమం 100 kmph కంటే కూడా ఎక్కువగా ఉండకూడదు. 4H మోడ్లో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లోనే ఉంటుంది. మనం హయ్యర్ స్పీడ్ కూడా వెళ్ళొచ్చు, కానీ మైలేజ్ చాలా తక్కువగా క్లెయిమ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం 4 హైలోకి కన్వర్ట్ చేస్తామో, ఇంజిన్ యొక్క పవర్ అనేది రియర్ వీల్కి మాత్రమే కాకుండా 4 వీల్స్కి కూడా ఇంజిన్ యొక్క పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట. ఆ సందర్భంలో ఏమవుతుందంటే, ఒకవేళ మన కారు యొక్క ఏదో ఒక వీల్ అనేది లేదా 2 వీల్స్ అనేవి బురదలో ఇరుక్కుపోయిన మిగతా వీల్ సహాయంతో, మిగతా వీల్స్ కూడా ఇంజన్ యొక్క పవర్ అనేది వెళ్తుంది కాబట్టి మిగతా వీల్స్ సహాయంతో ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేటువంటి ఓవర్కమ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా 4Hలో ఉన్నప్పుడు మనం ఆ విధంగా డ్రైవ్ చేయగలుగుతాం. అయితే ఎప్పుడైతే మనం 4Hలోకి కన్వర్ట్ అవుతామో, ఇక్కడ మనకు క్లస్టర్లో చూసినట్లయితే ఇక్కడ గ్రీన్ కలర్లో మనకు చూడండి 4 హై యాక్టివేట్ అయినట్టుగా ఇంజిన్ యొక్క పవర్ అనేది 4 వీల్స్కి వెళ్తున్నట్టుగా మనకి ఇక్కడ ఇండికేటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో మనకు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఆన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఎప్పుడైతే ఒక టిపికల్ సిచ్యువేషన్, అంటే కొండలు గుట్టలు ఉన్నటువంటి ప్రాంతంలో మనం తక్కువ స్పీడ్లో ఎక్కువ టార్క్ అనేది ఆ సిచ్యువేషన్లో అవసరం అవుతుంది. ఆ సందర్భంలో మనం ఏం చేయాల్సి వస్తుందంటే, దీన్ని మనం 4లో పెట్టుకోవాలి, అంటే 4Lలో పెట్టుకోవాలి. మనం 4L మోడ్లో ఎంగేజ్ చేసినప్పుడు కార్ ఆటోమేటిక్గా లోయర్ స్పీడ్లోనే నడుస్తుంది. మ్యాక్సిమం 30 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళే అవకాశం లేదు కాబట్టి మనం లోయర్ గేర్లోనే ఉండటం మంచిది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, 4L మోడ్లో పెట్టినప్పుడు మాత్రమే కార్లో ప్రొవైడ్ చేసినటువంటి హిల్ డిసెంట్ కంట్రోల్ని మనం యూజ్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఈ 4Lలో పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఈ గేర్ నాబ్ని మనం లోపలికి ఈ విధంగా ప్రెస్ చేసి ఈ విధంగా వెనక్కి అనాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు 4L అనేది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే 4L అనేది యాక్టివేట్ అయిందో 4 వీల్స్కి ఇంజిన్ యొక్క పవర్ అనేది వెళ్తుంది, కానీ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా డిఫాల్టెడ్గా ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఆఫ్ చేయకపోయినా ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా ఇంజిన్ యొక్క RPM అనేది పెరుగుతుంది. మనకు కారుకు కావాల్సినటువంటి మ్యాక్సిమం టార్క్ అనేది లభిస్తుంది. ఈ 4Lలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే, లోయర్ స్పీడ్లో కారుకు కావాల్సినటువంటి మ్యాక్సిమం టార్క్ కార్కి లభించడం ద్వారా ఆ కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ నుంచి కార్ అనేది ఈజీగా ఓవర్కమ్ అయ్యి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ డెడికేటెడ్గా ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ గేర్ నాబ్ ద్వారా మనం ఆఫ్ రోడ్ డ్రైవింగ్ అయితే చేసేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ ఆఫ్ రోడ్ కండిషన్లో కూడా నేను డ్రైవ్ చేయడం జరిగింది. దీని సస్పెన్షన్ కానివ్వండి, ఆఫ్ రోడ్ కండిషన్లో డ్రైవింగ్ కానివ్వండి, చాలా కంఫర్టబుల్గా ఉంది. దీంట్లో ప్రొవైడ్ చేసినటువంటి ఇంజన్ తోటి, అదేవిధంగా 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ తోటి ఆఫ్ రోడ్ కండిషన్లో కూడా ఈ 15 ఇంచ్ టైర్స్ అయినప్పటికీ కూడా ఆఫ్ రోడ్ కండిషన్లో వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆఫ్ రోడ్ కండిషన్లో ఎస్పెషల్లీ మారుతి జిమ్ని డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందే అవకాశం ఉంటుంది. దీంట్లో క్లచ్ అయితే స్మూత్గానే ఉంది, కానీ గేర్ లివర్ మాత్రం కొంచెం లెంత్ ఎక్కువగా ఉండటమే కాకుండా గేర్ త్రో కూడా ఎక్కువగా ఉంది. అదేవిధంగా
గేర్ అయితే పర్ఫెక్ట్గా ఎంగేజ్ అవుతుంది, కానీ అంత స్మూత్గా అయితే ఎంగేజ్ కావట్లేదు ఫ్రెండ్స్. దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఇంజన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది 103 bhp పవర్, 134 న్యూటన్ మీటర్ టార్క్ను అయితే జనరేట్ చేస్తుంది. ఇక మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మాన్యువల్ అనేది దగ్గర 17 kmpl మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుందని ARAI సర్టిఫై చేసింది. దీంట్లో ఆటోమేటిక్ అయితే 16.46 kmpl మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఫ్రంట్ విండ్షీల్డ్ ఏరియా కానీ సైడ్ గ్లాస్ ఏరియా కానీ బిగ్ సైజులో ఉండటం వల్ల ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం అయితే లేదు, విజిబిలిటీ ప్రాబ్లం కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మనకు సీట్లో కూర్చున్నప్పుడు ఎంత అంటే యావరేజ్ హైట్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా ఖచ్చితంగా బానెట్ కూడా కొంచెం విజిబుల్గానే ఉంటుంది. అలాంటప్పుడు మనం యాక్యురేట్గా ఏదైనా అంటే ఆఫ్ రోడ్ కండిషన్లో డ్రైవ్ చేసేటప్పుడు ఏదైనా ఒక బండరాయిని ఈజీగా తంపించడానికి టైరు ఏ వేలో వెళ్తుంది అనేది అంచనా వేయడానికి మనకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది. మనకు లోయర్ స్పీడ్లో లైట్గా ఉంది, అదేవిధంగా హయ్యర్ స్పీడ్లో కొంచెం హార్డ్ అయితే అవుతుంది. కాబట్టి స్టీరింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. స్టీరింగ్ యొక్క రిటర్నబిలిటీ కూడా బాగానే ఉంది. కాకపోతే దీని యొక్క టర్నింగ్ రేడియస్ అనేది 5.7 మీటర్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి తక్కువ ప్లేస్లోనే మనం దీన్ని టర్న్ చేయడానికి అయితే అవకాశం లేదు. కొంచెం ఎక్కువ టర్న్ తీసుకోవడానికి కొంచెం ఎక్కువ ఏరియాలోనే మనం టర్న్ తీసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మహీంద్రా థార్ రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు ప్రెజెన్స్ ఎంత సూపర్ అట్రాక్టివ్గా ఉంటుందో, మనం మారుతి జిమ్నీని డ్రైవ్ చేసేటప్పుడు కూడా దీని రోడ్డు ప్రెజెన్స్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది. చాలామంది ఇది ఐ క్యాచింగ్గా ఉండటం వల్ల దీని వైపే చూస్తూ ఉండటం నేను చాలాసార్లు గమనించడం జరిగింది. మనకు ఈ టెస్ట్ డ్రైవ్ ప్రొవైడ్ చేసింది ఖమ్మం నెక్సా షోరూమ్ వారు అయితే ప్రొవైడ్ చేశారు. వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.